వెల్కమ్ టు ఆర్నే న్యూస్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఓ మనసున్న ఆటో డ్రైవర్ గర్భిణీ స్త్రీలకు ఉచిత ఆటో సేవను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ నజీర్ మాట్లాడుతూ నేను చాలా రోజుల నుంచి ముందుగా అందరికీ నమస్కారం. నేను చాలా రోజుల నుంచి ఒక సేవా కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని నా మనసులో ఉండేది. మరి మా కుమారుని బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మీకు ఎవరు ఆదర్శంగా తీసుకున్నాను ఈ కార్యక్రమం? ఓన్లీ సొంతంగా చేస్తున్నాను. ఇది ఆయా ఊర్లో తిరుగుతుందా? గుత్తి మండలమా, మున్సిపాలిటీనా? మున్సిపాలిటీ పరిధిలో మాత్రమే, పల్లెలు విలేజ్ లేదు, మున్సిపాలిటీ మాత్రమే. ఎన్ని రోజుల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? గత 2 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం ఇది ఉచిత సేవా కార్యక్రమం. గుత్తి మున్సిపాలిటీలో పరిధిలో గర్భిణీలను ఆర్ఎస్లో కానీ గుత్తిలో కానీ మరి గర్భిణీలను ఎంతోమందిని ఆటోలో ఎక్కించుకొని మరి సేఫ్టీగా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ డ్రాప్ చేయడం జరుగుతుంది. ఈ గర్భిణీ స్త్రీలతో ఏమైనా అమౌంట్ తీసుకుంటారా? ఫ్రీ ఉచితం, 24 hours 24 గంటల కూడా వాళ్ళకి ఫ్రీ ఉచిత సేవ ఇది. అంటే ఎప్పుడు పిలిచినా కూడా అందుబాటులో ఉంటారా? 24 గంటల్లో ఎప్పటికైనా అందుబాటులో ఉంటాను. నేను లేకపోయినా వేరే ఆటో కూడా అరేంజ్ చేస్తాను. ఈ ఆటోని కాంటాక్ట్ కావాలంటే ఎవరిని కాంటాక్ట్ కావాలన్నా? నా నెంబర్కే కాంటాక్ట్ కావాలి. నంబరు నా నెంబర్ 7702985362. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే 24 గంటల్లో ఎప్పటికైనా మీరు ఫోన్ చేసిన వెంటనే 10-15 నిమిషాల్లోపు ఆటోని మీ దగ్గరికి వస్తుంది. సేఫ్టీగా మీరు వెళ్ళాలనుకున్న గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఆటోలకు బాడీగా లేవు కదన్నా, మళ్ళీ ఉచిత సేవ చేయడానికి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే బాడీలు అయితే లేవు గుత్తిలోనా. ఇంకా ఏదో నేను అనుకున్నాను ప్రజలకు సేవ చేయాలనేది నా మనసులో ఉండేది. అది ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేస్తాను. బాడీలు అయితే గుర్తులో లేవు. ఎందుకంటే ఒక మనిషిని తరలించాలంటే 50 రూపాయల నుంచి 100 రూపాయలు తీసుకుంటారు. అంటే ఎప్పుడెప్పుడు ఆయా టైంలో గర్భిణీ స్త్రీలకి ఈ ఉచిత సేవ అందిస్తున్నారు? నేను పెట్టినప్పటి నుంచి దాదాపు కంటే 2 సంవత్సరాలు నైట్ టైం ఎక్కువ వచ్చినాయి కాల్స్. నైట్ టైం కూడా మళ్ళీ పోతుంటాను. వాళ్ళు కాల్ చేసినప్పుడు 10-15 నిమిషాల్లో వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళని గర్భిణీలను ఆటోలో ఎక్కించుకొని వాళ్ళు అడిగిన గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ డ్రాప్ చేయడం జరుగుతుంది. మళ్ళీ రిటర్న్ కూడా ఒక ఫోన్ కాల్ చేస్తే మళ్ళీ రిటర్న్ కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూడా సేఫ్టీగా డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి ఎంతమంది గర్భిణీ స్త్రీలకి ఉచిత సేవ అందించుంటారు? దాదాపు కంటే 150 నుంచి 200 దాకా చేసింటారు. మీ పేరునా? నా పేరు నజీర్, నేను ఆటో డ్రైవర్ని. ఊరు? గుత్తి.